ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణను సుస్థిరమైన అభివృద్ధి వైపు నడిపించే లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కొత్తగా 9 సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ఖజానాపై అప్పుల భారం తగ్గేలా సరికొత్త ప్రణాళికను ప్రకటించింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచిక రిపోర్టులోనూ తెలంగాణ అద్భుత ప్రగతి కనబర్చింది. పరాభవనామ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ శుభం జరగాలని సీఎం కోరుకున్నారు. ప్రతి తెలంగాణ పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించటమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నామని బడ్జెట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేసింది. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కొత్తగా 9 సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా లేకుండా 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పేరుతో సరికొత్త పథకాన్ని బడ్జెట్లో ప్రతిపాదించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, పాలిటెక్నిక్ కాలేజ్లను ATCలుగా తీర్చిదిద్దటం లాంటి అనేక కీలక ప్రతిపాదనలు చేసింది. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రాధాన్యత రంగాలకు పెద్దపీట వేసింది. చేయూత పథకం కింద అర్హులైన వారికి కొత్తగా 2 లక్షల పెన్షన్లు మంజూరు చేయనున్నారు. ప్రాథమిక విద్య బలోపేతానికి చర్యలు చేపట్టనున్నారు. ATCల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రతి నెల 2,000 స్కాలర్షిప్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఖజానాపై అప్పుల భారాన్ని తగ్గించేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు వేసింది. రాష్ట్రంలో గత 26 నెలల్లో 1,60,000 కోట్లకు పైగా అప్పు అదనంగా పెరిగింది. గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో అధిక వడ్డీకి తీసుకున్న కొన్నింటిని పునర్వ్యవస్థీకరించింది. దీర్ఘకాలంలో కట్టేలా మార్చుకోవటం ద్వారా ఖజానాపై కొంత వడ్డీ భారం తగ్గింది. తీసుకున్న రుణంలో ఎక్కువ భాగం గత ప్రభుత్వం చేసిన అప్పులు తిరిగి చెల్లించడానికే సరిపోయిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా 10% కంటే ఎక్కువ వడ్డీ చెల్లించేలా రుణాలు తీసుకుంటంతో ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసింది. గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన 25,612 కోట్ల రుణాన్ని తక్కువ వడ్డీకి మార్చింది. రుణ చెల్లింపుల కాలాన్ని 20 నుంచి 39 సంవత్సరాలకు పెంచింది. మొత్తంగా 3,30,000 కోట్లు పాత అప్పులు, వడ్డీల కింద చెల్లించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు వడ్డీ శాతాన్ని తగ్గించుకోవటం వల్ల భవిష్యత్తులో భారం తగ్గుతుందని స్పష్టం చేసింది. ఆర్భాటాలకు పోకుండా ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచిక రిపోర్టులోనూ తెలంగాణ అద్భుత ప్రగతి కనబర్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరం డేటా ఆధారంగా దేశంలోనే అత్యుత్తమ ఆర్థిక నిర్వహణ గల రాష్ట్రాల్లో 8వ స్థానం నుంచి 7వ స్థానానికి ఎగబాకింది. 18 ప్రధాన రాష్ట్రాల లిస్టులో 44.3 స్కోర్తో ఫ్రంట్ రన్నర్ హోదా నిలబెట్టుకుంది. స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రతిబింబిస్తూ జాతీయ స్థాయిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ముఖ్యంగా సొంతంగా ఆదాయ సమకూర్చుకోవటంలో, అప్పులను నియంత్రించడంలో జాతీయ స్థాయిలో తెలంగాణ మెరుగైన ప్రదర్శన కనిపించింది. సినీ పరిశ్రమ అభివృద్ధికి, సినిమాలకు సంబంధించి అన్ని రకాల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ ని గ్లోబల్ సినీ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ వారం నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా ఆగిపోయిన నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులను పునరుద్ధరించామన్నారు. అవార్డు గ్రహీతలందరికీ తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు. దిగ్గజ OTT సంస్థ నెట్ఫ్లిక్స్ నగరంలో ఐలైన్ స్టూడియో ప్రారంభించిందన్నారు సీఎం. నెట్ఫ్లిక్స్ రాకతో హైదరాబాద్ కు హాలీవుడ్ వచ్చినట్టేనన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ సినిమాల నిర్మాణానికి సింగిల్ విండో విధానం అమలు చేస్తామన్నారు. త్వరలోనే ఓ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తామని తెలిపారు. ఐమాక్స్, డాల్బీ, రీసెంట్గా హైదరాబాద్లో డాల్బీ థియేటర్స్ని కూడా మనం ఇండియాలో ఫస్ట్ డాల్బీ
ఇండియాలో ఫస్ట్ ఐమాక్స్ థియేటర్ ఇన్ హైదరాబాద్. ఎన్నో రకాల సాంకేతికపరమైన అభివృద్ధిని హైదరాబాదు నగరము ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించడం జరిగింది. అందుకే ఈరోజు ఈ మధ్యలోనే నెట్ఫ్లిక్స్ ఐలైన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. నెట్ఫ్లిక్స్ హైదరాబాద్కి వచ్చింది, వాళ్ళ జీసీసీ సెంటర్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నారంటే హాలీవుడ్ హైదరాబాద్కు వచ్చినట్టే. సో ఈరోజు ప్రపంచ సినీ పరిశ్రమకు ఒకే ఒక నగరం హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు ఈ పరిశ్రమను ప్రోత్సహించడానికి హైదరాబాద్ నగరాన్ని నుంచి అంతర్జాతీయ స్థాయిలో సినిమాలను ప్రోత్సహించి ఇక్కడ నిర్మాణం చేసుకోవడానికి అన్ని అనుమతులను ఇవ్వడానికి ఒక సింగిల్ విండో విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తుంది. శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరం, రైతునామ సంవత్సరం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ వారం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన పరాభవనామ ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఉగాది పంచాంగాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం జరగాలని కోరుకున్నారు. ఈ సీజన్లో రైతు భరోసా ఇవ్వబోతున్నామని తెలియజేస్తూ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయటమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు స్పష్టం చేశారు. పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అందిస్తున్నామన్నారు. దేశంలో రైతులపై అతి తక్కువ రుణభారం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రం ప్రకటించడం గర్వకారణమని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశామన్నారు. రైతు భరోసా కోసం 18,000 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. రైతు సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. దాదాపుగా ఇప్పటికీ 18,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు రైతు భరోసా పథకం కింద ఖర్చు పెట్టడం జరిగింది. రేపు 22వ తారీఖు నుంచి మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. ఈనాడు రైతులు ఎరువులు కావచ్చు, రైతులు పండించిన పంటకు విశ్వాసం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రాష్ట్రంలో ఉచిత కరెంటు రైతులకు అందించిన, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చిన, రైతులకు రుణమాఫీ చేసిన, రైతులకు రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసిన, రైతుల కోసం రైతు బీమా పథకాన్ని అమలు చేసిన, ఇవన్నీ కూడా రైతు సంక్షేమం కోసం, ఈనాడు రైతుల అభివృద్ధి కోసం మా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నది. భద్రాచలంలో నిర్వహించే శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 27న భద్రాచల సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా దేవాదాయ శాఖ ప్రతినిధులు, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందించారు. అదేవిధంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తోన్న రైతు ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి రైతులకు అంకితం చేయనున్నారు. దానికి సమీపంలోనే 80 కోట్లతో నిర్మించనున్న రిఫైనరీ యూనిట్ కు శంకుస్థాపన చేస్తారు. స్థానిక రైతులతో మాట్లాడిన తరువాత తొలి విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.